సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులకు వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ద్వాదశుల యొక్క విశిష్టత గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అని అంటారు. అలాగే మరునాడు వచ్చే ద్వాదశిని చిలక ద్వాదశి లేదంటే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఏకాదశి నాడు 8 సంవత్సరాల దాటిన పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాలు వచ్చిన వృద్ధుల వరకు వారి అవకాశాలను బట్టి దేవుని నామం స్మరిస్తూ ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి నాడు ద్వాదశ గడియలు రాగానే పారణ చేసిన వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని పెద్దవారు చెబుతారు. అలాగే ద్వాదశి నాటి సాయంకాలము విష్ణుమూర్తి పటముకు తులసి మొక్కకు పూజలు చేసి వారిరువురికి వివాహము జరిపినట్లు భావించి వారినే లక్ష్మీనారాయణులుగా భావించి ఉసిరికాయలో దీపం పెట్టి సమర్పిస్తారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే, అలాగే మనం ఆచరిస్తున్న విషయాలే. మరి ఈ ఉత్తాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు తులసికి విష్ణుమూర్తికి వివాహం జరిపిస్తారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఆషాఢ శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఆ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకుంటాడని చెబుతారు. అలా యోగనిద్రలోకి జారుకున్న విష్ణుమూర్తి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడట. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు అంటే 4 నెలల సమయం విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారు. దీనినే చాతుర్మాసమని చాలామంది చాతుర్మాస్య వ్రతాలు దీక్షలు చేపడుతూ ఉంటారు. విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి లేవటం కారణం వలన దీనిని ఉత్థాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటారు. యోగనిద్ర నుంచి మేల్కొనిన విష్ణుమూర్తి ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు తులసీవనంలో నివసిస్తానని చెబుతారట. అంచేతనే ద్వాదశి నాడు సాయంత్రం విష్ణుమూర్తికి తులసి కొమ్మకు వివాహము చేసినట్లు భావించి పూజలు చేస్తారు. మరి మనము మన అవకాశాలను బట్టి ఏకాదశి నాడు ఉపవాసము చేసి భగవన్నామస్మరణము చేసి ద్వాదశి నాడు పారణము చేసి ద్వాదశి నాటి సాయంత్రము తులసి దామోదరులకు పూజలు చేసి ఫలితం పొందాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో మంచి విషయాలతో రాబోయే వీడియోలలో కలుసుకుంటాం. మా వీడియోలు మీ వరకు చేరాలి అంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.